టీ20 వరల్డ్ కప్ 2024 కోసం సెలెక్టర్లు మంగళవారం భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ టీంలో ఉంటారని ఊహించిన చాలా మంది యువ క్రికెటర్లకు చోటు దక్కలేదు. ముఖ్యంగా రింకు సింగ్, రియాన్ పరాగ్, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారు. అలాగే ఎంపికైన కొంతమంది ఆటగాళ్లపై కూడా క్రికెట్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే క్రికెట్ అభిమానులు ఊహించినట్లుగానే అలా టీం ప్రకటించిన నెక్స్ట్ డేనే కొంతమంది ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. మన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అలాగే బుధవారం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. వీటిలో లక్నో టీం నుంచి ఎవరికీ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కలేదు. కానీ ముంబై నుంచి నలుగురు ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ టీం నుంచి శివం దుబే, రవీంద్ర జడేజాలు ఉన్నారు. పంజాబ్ కింగ్స్ నుంచి హర్షదీప్ సింగ్ కు అవకాశం దక్కింది. ఇలా ఈ మూడు టీమ్స్ నుంచి 7 ప్లేయర్లు టీ20 వరల్డ్ కప్ లో ఆడబోతున్నారు. కానీ అలా జట్టు ప్రకటించగానే వీరి ప్రదర్శన తుస్సుమంది. రోహిత్ శర్మ 4, హార్దిక్ పాండ్యా 0, సూర్యకుమార్ యాదవ్ 10, శివం దుబే 0, జడేజా 2 పరుగులు చేసి చాలా తీవ్రంగా నిరాశపరిచారు. ఇక బౌలింగ్ కు అనుకూలంగా ఉన్న చెన్నై పిచ్ పై హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నాడు. వీటిలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మంచి ప్రదర్శన చేశాడు. అయితే ఒక్క మ్యాచ్ తోనే వీరిని తక్కువ అంచనా వేయలేం. కానీ టీం ప్రకటించిన నెక్స్ట్ మ్యాచ్ లోనే మరీ ఇంత దారుణంగా విఫలం కావడం మాత్రం కలవరపెడుతోంది.